హాయ్ ఆల్, ఇప్పుడే మన జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'శుభం' అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి మనకి ఒక హర్రర్ కామెడీ జానర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒక 30 మినిట్స్ చాలా ల్యాగ్ అనిపించింది. అవన్నీ తీసేసి ఒక 1 అవర్ 30 మినిట్స్‌కి కనుక మూవీని కుదించుంటే చాలా బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అంటే వాటి వల్ల కొంచెం మూవీ ఫ్లేవర్ అనేది డిస్టర్బ్ అయ్యి కొంచెం డివైడ్ అయిపోతామన్నమాట. లైట్‌లే అని అనిపిస్తదన్నమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే ప్లాట్ చాలా సింపుల్. మనకి స్టార్టింగ్‌లో ఒక ఊరిని చూపిస్తారు. ఆ ఊరిలో ఎవ్రీడే నైట్ 9:00కి ఒక సీరియల్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సీరియల్ చూస్తున్నంత సేపు లేడీస్ అందరూ అన్‌యూజువల్‌గా బిహేవ్ చేస్తారన్నమాట. అసలు వీళ్ళు ఎందుకు ఇలా అన్‌యూజువల్‌గా బిహేవ్ చేస్తున్నారు? దీని వెనకాల రీజన్ ఏంటి? అసలు ఈ సీరియల్‌కి వాళ్ళ అన్‌యూజువల్ బిహేవియర్‌కి అసలు లింక్ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ మీరు చూడాలన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళు అనుకున్న ప్లాట్ అయితే బానే ఉంది. దాంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ మెసేజ్ కూడా బావుంది. అంటే కొంచెం మంచి మెసేజ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే మధ్యలో మనకి కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయన్నమాట. ఆ ల్యాగ్ సీన్స్ వల్ల ఒక సిట్యుయేషన్‌లో నాకు చిరాకొచ్చింది. ఆపేద్దాంరా బాబు సినిమా అనిపించిందన్నమాట. కొన్ని సీన్స్. దానివల్ల కొంచెం నచ్చలేదు నాకు. అండ్ ఇంకొకటి మన సమంత గారిని తీసుకున్నారు. వేస్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ అసలు ఆ క్యారెక్టర్‌కి అవసరం లేదు. అంటే సమంతని తీసుకున్నారంటే ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బావుంటది. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బావుంటది. మేబీ అలాంటి రోల్ ఏమైనా ఇచ్చారేమో అనుకున్నా గానీ ఏమీ లేదు. డొల్లమాట. ఆ క్యారెక్టర్‌కి ఎవరైనా ఓకే. మన మెయిన్ లీడ్స్‌కి చిన్న హెల్ప్ అయితే చేస్తది గానీ అంత అవసరం లేదనిపించింది. ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందేంటంటే ఈ డైరెక్టర్ యొక్క ప్రీవియస్ మూవీ ఏంటంటే 'సినిమా బండి'. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌ని ఈ మూవీలోకి తీసుకొస్తారన్నమాట. ఒక చిన్న క్రాస్ ఓవర్‌లా పెట్టి. అది నాకు బా అనిపించింది. ఆ క్రాస్ ఓవర్ బావుంది. ఆ యాక్టర్స్‌ని మళ్ళీ ఈ మూవీలో చూడడం కూడా బావుందన్నమాట. కాస్త క్లైమాక్స్ అప్పుడు కొంచెం బావుందంటే అది ఆ క్యారెక్టర్స్ వల్లే అని చెప్పుకోవచ్చన్నమాట. సరే, ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. యాక్చువల్‌గా ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి మనకి 2 అవర్స్. ఆ 30 మినిట్స్‌ని వీళ్ళు తీసేసి ఉంటే కొంచెం షార్ట్ చేసి ఉంటే సినిమాని కొంచెం ఎంగేజింగ్‌గా చాలా బాగుండేది అనిపించింది. సో, మూవీ చూడాలా వద్దా అంటే మీ ఇష్టానికి వదిలేస్తున్నా. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.